Hi, hello students, welcome back to my YouTube channel. So in this video we are going to discuss about physics second year half yearly examination. So చాలా మంది స్టూడెంట్స్ this video is only making for requesting and commenting students. అంటే వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే ఇది యూస్ఫుల్ వీడియో అన్న హోప్తో చేస్తున్నా. కాబట్టి ఇది అందరూ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ వీడియో చూడండి. ఎవరైనా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఇమీడియట్గా రెస్పాండ్ ఇస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వీడియో అండ్ లెసన్ వైజ్గా మనకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్కి లెసన్ వైజ్గా 30% రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకొని 30% రెడ్యూస్డ్ సిలబస్ బేస్ చేసుకొని ఓన్లీ ఏపీ వాళ్ళకు డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే స్పెషల్గా ఏపీ స్టూడెంట్స్కి ఎందుకు చెప్తున్నానంటే ఏపీ స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ డిఫరెన్స్ ఉంది అండ్ టీఎస్ తెలంగాణ స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనం ఇండివిజువల్గా ఒక్కొక్క స్టేట్ వాళ్ళకు డిస్కషన్ చేస్తే క్లారిటీ ఉంటుందన్న హోప్తో ఫస్ట్ ఏపీ స్టూడెంట్స్కి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ ఏపీ స్టూడెంట్స్కి పెద్ద కాంప్లికేషన్ ఎక్కడొస్తుంది అని అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది వీళ్ళకు కామన్గా పాత పద్ధతి ప్రకారమే ఉంటుంది, అక్కడ మనకి ఎలాంటి చేంజెస్ అనేటివి లేవు. సో కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ ఏపీ స్టూడెంట్స్కి మామూలుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్గా 30% రెడ్యూస్డ్ సిలబస్ బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ని డిలీట్ చేయడం, ఆ క్వశ్చన్స్ మనకు టాపిక్ వైజ్గా డిలీట్ చేశారు కాబట్టి ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని 99% కరెక్ట్ క్వశ్చన్స్నే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. కొంతమంది క్వశ్చన్స్ సార్ ఇది ఉంది కదా అది లేదు కదా అని కొంత డౌట్స్ అడుగుతుండొచ్చు, కానీ అది కూడా నేను రెక్టిఫై చేసుకొని 99% ఈ క్వశ్చన్సే ఉన్నాయన్న ఫీలింగ్తో ఈ క్వశ్చన్స్ని రైట్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనకి ఓవరాల్గా హాఫ్ ఇయర్లీ సిలబస్కి మనకు టోటల్గా 8 లెసన్స్ ఇస్తున్నారు. దట్ ఈజ్ వేవ్స్ టు మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్ వరకు. అంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అంటే మనకి ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెసన్ నుంచి 8th లెసన్ వరకు మనకి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో. కాబట్టి ఇక్కడ మనకు బ్లూ ప్రింట్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనేటివి ఏమీ ఉండవు. ఎందుకు మనకి 2 మార్క్స్ 10 కవర్ చేయాలి ఈ 8 లెసన్స్లోనే, అండ్ 4 మార్క్స్ 8 కవర్ చేయాలి అండ్ 8 మార్క్స్ 3 కవర్ చేయాలి. కాబట్టి లాంగ్ ఆన్సర్ విషయంకి వచ్చేసరికి మనకి మ్యాక్సిమం బ్లూ ప్రింట్ ప్రకారమే ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కమింగ్ టు ద 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్, ఈ కమింగ్ 4 మార్క్స్ 2 మార్క్స్కి వచ్చేసరికి కొంత కాంప్లికేటెడ్ అవుతుంది. ఎక్కడ అంటే ఆ క్వశ్చన్స్ అనేటివి మనకు కన్ఫర్మ్గా కావాలి అంటే ప్యాటర్న్స్ సెట్ అవ్వాలి అంటే కొంచెం బ్లూ ప్రింట్ను క్రాస్ చేస్తూ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ వీడియోస్ అన్నిటి ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది మనం లెసన్ వైజ్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వేవ్స్ లెసన్ డిస్కస్ చేద్దాం. ఈ వేవ్స్ లెసన్ నుంచి మనకు వెయిటేజ్ ఏంటి, 8 మార్క్స్ క్వశ్చన్ వెయిటేజ్. ఇందులో మనకు రెడ్యూస్డ్ సిలబస్ ఏంటి ఉందంటే డాప్లర్ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అయిపోయింది. కాబట్టి ఇందులో డాప్లర్ ఎఫెక్ట్ రెడ్యూస్ అయిపోయిందంటే మనకు ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ డిలీట్ అయిపోయినట్టే. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఈ లెసన్లో నుంచి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఏంటి, మనకి మామూలుగా ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఏంటి మనకు తెలిసిందే, క్లోజ్డ్ పైప్స్ను డిఫైన్ చేస్తూ, నేను మొత్తం క్వశ్చన్ చెప్పట్లేదు మీకు అర్థమైపోతుంటుంది ఆల్రెడీ. క్లోజ్డ్ పైప్స్ గురించి ఒక క్వశ్చను, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఓపెన్ పైప్స్ గురించి ఒక క్వశ్చన్. వీటి యొక్క ఇండివిజువల్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సో ఇది ఒకటి ఇంకో క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ ఇందులో ఇంకొక థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంటుంది కదా, ట్రాన్స్వర్స్ వేవ్స్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఉన్నప్పుడు మనకు డెవలప్ అయ్యేటివి ఓన్లీ ట్రాన్స్వర్స్ వేవ్స్ మాత్రమే డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ స్టేషనరీ వేవ్స్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ డెవలప్ అవుతాయి, వీటి గురించి ఏంటి అనేది ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్లో మనకి ఒక 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది 100% గెస్ చేస్తాం. ఇంక ఇందులో మనకి డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ డిలీటెడ్ టాపిక్ కాబట్టి మనకి ఇంతలో ఇంకా డిస్కషన్ చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. అండ్ ఇందులో మనకి ఇంకా ఏమన్నా
ప్రాబ్లమేటిక్గా 2 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వాలంటే ఈ క్లోజ్డ్ పైప్స్ మీద ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటాడు. ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది కదా మనకి ఇక్కడ F ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ పైప్కి ఎంతో చెప్పండి V/4L. ఇక్కడ ఎన్ వస్తుంది, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మనకు ఫస్ట్ హార్మోనిక్ సెకండ్ హార్మోనిక్ అని వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని లెంత్ కనుక్కోమనుకోవడం, ఫ్రీక్వెన్సీ కనుక్కోమనడము, లేకపోతే ఈ ఎన్నో హార్మోనిక్ ఫ్రీక్వెన్సీలో ఉంది అని కనుక్కోవడం. ఇది ఒక క్వశ్చన్ అనేది మనకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. ప్లీజ్ నోట్ ఇట్. అండ్ ఓపెన్ పైప్స్ కూడా వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు V/2L. ఇక్కడ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనుకుంటాం. సో ఇది కూడా మనకి ఇందులో ఒకవేళ ప్రాబ్లం అడగాలి అనుకుంటే అడుగుతాడు. మ్యాక్సిమం ప్రాబ్లం అడగడానికి ఏం ప్రాబబిలిటీ లేదు, ఎందుకంటే క్వశ్చన్కి వాట్ ఈజ్ క్లోజ్డ్ పైప్స్తో స్టార్ట్ చేస్తాడు అండ్ వాట్ ఈజ్ ఓపెన్ పైప్స్తో స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఈజీగా మనం మూవ్ ఆన్ అయిపోతాం. కొంచెం లాంగ్ ఆన్సర్ కూడా లెంతీగా అవుతుంది. 8 మార్క్స్ కంప్లీట్గా ఇచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇందులో కావాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ డాప్లర్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా డిలీట్ అయిపోయింది కాబట్టి ఇది చదవాల్సిన అవసరం అనేది లేదు. అండ్ నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం ఇమీడియట్గా. సెకండ్ లెసన్ రే ఆప్టిక్స్. ఈ రే ఆప్టిక్స్ లెసన్లో నుంచి మనం కంప్లీట్గా ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ రే ఆప్టిక్స్ అనే లెసన్లో నుంచి మనకి ఒకవేళ ఇప్పుడు కమింగ్ టు ద హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ క్వశ్చన్స్ గెస్ట్ చేస్తే మ్యాక్సిమం ఈ లెసన్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు. నేను గెస్ చేస్తున్నా, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ క్వశ్చన్ కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్స్ అటు ఇటు అవుతాయి. కాబట్టి ఇందులో మనం ఫోకస్ చేయాల్సింది 2 మార్క్స్ మీద 4 మార్క్స్ మీద అనేది గుర్తుపెట్టుకోండి. అటు ఇటు అవుతాయి, కొన్ని క్వశ్చన్స్ అనేవి అటు ఇటు అవుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో పర్ఫెక్ట్ నేర్చుకుంటే 2 ఇచ్చినా రాయొచ్చు, 1 ఇచ్చినా రాయొచ్చు, ఏమి ఇచ్చినా రాయొచ్చు కదా. సో ఇప్పుడు మనకి ఈ రే ఆప్టిక్స్ అనే లెసన్లో నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి డిస్కస్ చేద్దాం. అందులో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే VSAQs. ఈ VSAQs ఏమున్నాయో చూడండి. ఇందులో VSAQs అంటే ఏంటి మనకు తెలిసిందే. క్వశ్చన్స్ టిక్ చేసుకోండి, రాస్తే టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ క్వశ్చన్స్ టిక్ చేసుకోండి, నేను చెప్తాను. వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ బి కరెక్టెడ్. ఇది మనకు అందరికి తెలిసిన విషయమే. వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ బి కరెక్టెడ్. నెక్స్ట్ వాట్ ఈజ్ హైపర్ మెట్రోపియా. మయోపియా ఒకటి. నెక్స్ట్ మయోపియా, నెక్స్ట్ హైపర్ మెట్రోపియా, సో ఈ 2 క్వశ్చన్స్ గురించి మనకి ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఇందులో నుంచి మోస్ట్ ప్రాబిలిటీ ఉన్నది ఏంటంటే ప్రాబ్లం అడుగుతాడు. ఓకేనా, ఆ ప్రాబ్లం ఎట్లా అడుగుతాడు, లెన్సెస్ మీద కానీ మిర్రర్స్ మీద కానీ ఆ ప్రాబ్లం అడుగుతాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి చూడండి. ఒక ప్రాబ్లం మనకి ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ 30 centimeters and where is the focus will be where should an object be placed as that image is 1/10 of its size. ఈ ప్రాబ్లం అనేది ఛాన్సెస్ అనేవి క్వశ్చన్స్లో మనకి అక్కడక్కడ రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్సే. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఇందులో ఇంకా మనకి ఇంపార్టెంట్ ఇంకా బాగా రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్ ఏంటి ఇందులో అంటే డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ వాట్ ఈజ్ యూనిట్స్ అని చెప్తాడు. ఇది సింపుల్ క్వశ్చనే. ఆ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ను డిఫైన్ చేసి వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్స్ అని చెప్పేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో నుంచి ఇంకా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగితే ఇంకో క్వశ్చన్ టిక్ చేసుకోండి. డిఫైన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో 2 క్వశ్చన్స్ అడగాలి కాబట్టి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ మనం ఫోకస్ చేస్తేనే బాగుంటుంది, మై హోప్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మాస్ డెన్సిటీ. ఈ క్వశ్చన్ ఒకటి మనకి ఉంది. మనకి తీసేసిన క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కషన్ చేయట్లేదు, ముందే చెప్తున్నాను. వాట్ ఆర్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్ త్రూ ద కర్వ్డ్ మిర్రర్స్. ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది కాబట్టి మనకు వాటి గురించి డిస్కషన్ చేయట్లేదు. నెక్స్ట్ SAQ క్వశ్చన్స్ చూడండి. ఇందులో నుంచి SAQ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో నేను గెస్ చేస్తున్నది ఏంటంటే SAQs క్వశ్చన్స్ ఇందులో నుంచి మనకి రే ఆప్టిక్స్ అనే లెసన్లో నుంచి మ్యాక్సిమం 4 మార్క్స్ క్వశ్చనే గెస్ చేస్తున్నా. ఎందుకంటే ఇందులో చాలా టాపిక్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఒక 4 మార్క్స్ క్వశ్చనే డిలీట్ చేస్తున్నా. చాలా క్వశ్చన్స్ డిలీట్ అయినాయి. సో అందులో నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గెస్ చేస్తే ఇందులో నుంచి ఒకటి రెయిన్బో, ఎలా రెయిన్బో ఫామ్ అవుతుంది మనకందరికి తెలిసిన విషయమే కదా. సో ఒకటి. నెక్స్ట్ మీకు క్వశ్చన్ చెప్తున్నా చూడండి. రెయిన్బో ఎట్లా అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, మీకు షార్ట్కట్లో రాస్తున్నా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్, ఇదొక క్వశ్చన్.
ఇది మనకు బాగా రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ మనకి ఇందులో వై డస్ ఏ సెట్టింగ్ సన్ అపియర్డ్ రెడ్ అనే క్వశ్చన్ డిలీటెడ్ అయ్యింది, వాటి గురించి డిస్కషన్ అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్, విత్ ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్, ఇమేజ్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్. దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్, నోట్ చేసుకోండి. సింపుల్ మైక్రోస్కోప్ గురించి అడిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఇదొకటి. నెక్స్ట్, ఇందులో ఇంకా మోస్ట్గా ఇంపార్టెంట్ అడగాలి అని అనుకుంటే ఇందులో మనకి ఇంకా వేరే క్వశ్చన్ ఏమైనా అడగాలి అనుకుంటే మనకు తెలిసిందే టీఆర్టీ, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, టీఐఆర్టీ టోటల్ ఇంటర్నల్, టీఐటీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఒకటి, టీఐఆర్ షార్ట్కట్లో. సో అది క్వశ్చన్ ఉంటుంది చూడండి. క్వశ్చన్ చెప్తున్నాను, డిఫైన్ చేసుకోండి. డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ ద నీట్ డయాగ్రామ్. ఈ 4 క్వశ్చన్స్ మనం చదువుకుంటే మనం ఒక క్వశ్చన్ ఇందులో నుంచి గెస్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో నెక్స్ట్ లెసన్ మనకి ఇంకా ఇక్కడ డిస్కషన్ ఏంటంటే వేవ్ ఆప్టిక్స్. ఈ వేవ్ ఆప్టిక్స్ అనే లెసన్లో నుంచి ఇప్పుడు మనం గెస్ చేయాల్సింది, ఇందులో కూడా మనం మ్యాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్స్ గెస్ చేస్తాం, లేదా 1-2 మార్క్స్ క్వశ్చన్ అనేది రావచ్చు. ఇది మనకు హాఫ్ ఇయర్లీ బ్లూ ప్రింట్ గురించి డిస్కస్ చేస్తున్నా. అండ్ 1 4 మార్క్స్ క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఒకటి వస్తుంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఇది మనకి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ విఎస్ఏక్యూస్. ఈ విఎస్ఏక్యూస్ క్వశ్చన్స్ టిక్ చేసుకోండి, మీ బుక్లో ఉంటాయి, లేదా మెటీరియల్ ఉన్నా కానీ తీసుకోండి, ఆ మెటీరియల్లో చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈజ్ ఫ్రెనెల్స్ డిస్టెన్స్? ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్, బాగా రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్. అండ్ ఇందులో మనకి చాలా టాపిక్స్ రిలేట్ అయిపోయినాయి కాబట్టి ఇందులో మనకి ఇంకేముంది, గివ్ ద జస్టిఫికేషన్ ఆఫ్ వ్యాలిడిటీ ఫర్ రే ఆప్టిక్స్ అనే క్వశ్చన్ ఉంటుంది. గివ్ ద జస్టిఫికేషన్ ఆఫ్ వ్యాలిడిటీ ఫర్ రే ఆప్టిక్స్ అనే క్వశ్చన్ ఇందులో ఉంటుంది. ఒకవేళ మనకి ఇందులో ఇంకేమన్నా కాంప్లికేటెడ్ అడగాలంటే ఒక ప్రాబ్లం అనేది అడగొచ్చు. ఈ థియరీ క్వశ్చన్స్ అడగకుంటే ఒక ప్రాబ్లం అనేది మనకు రిపీట్ అవుతూ ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో ఎస్ఏక్యూస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇందులో మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది, బాగా రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్, డాప్లర్ ఎఫెక్ట్ ఆర్ డాప్లర్ షిఫ్ట్ అని కూడా అంటాం. ఈ డాప్లర్ ఎఫెక్ట్ లైట్ కూడా డిఫరెన్స్ అవుతుంది, మనకు తెలుసు కదా. సో అది మనకు దాని గురించి అడుగుతారు. డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, ఎక్స్ప్లెయిన్ ద డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. మనకు తెలిసిన విషయమే, దీంట్లో మనకి బ్లూ అండ్ రెడ్ షిఫ్ట్స్ అనేటివి ఉంటాయి కదా, ఆ బ్లూ అండ్ రెడ్ షిఫ్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ థియరీ క్వశ్చన్సే ఉంటాయి, వాటి గురించి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఎక్స్ప్లెయిన్ ద ఫినామినన్ ఆఫ్ యూజింగ్ హైగెన్స్ ప్రిన్సిపల్. మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నది వేరే, ఈ లెసన్లో నేర్చుకున్నది ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ హైగెన్స్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తూ మనం డిఫైన్ చేయాలి. హైగెన్స్ ప్రిన్సిపల్ ఇది కొంచెం దానికి రిలేటెడే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఒకసారి ఫోకస్ చేసి చదవండి, ఈజీగానే ఉంటుంది. అండ్ ఇందులో ఇంకా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్ ఫర్ ఇంటర్ఫిరెన్స్ అండ్ డిఫ్రాక్షన్ ఫినామినన్, ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్లీ. ఒకవేళ ఇంటర్ఫిరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ అండ్ ఫినామినా అనేది కన్జర్వేషన్ ఎనర్జీతో ఉంటుందా అంటే కాన్స్టెంట్గా ఉండగలదా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అదొక క్వశ్చన్ చూసుకోండి. ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ అనేది వాటి గురించి డిస్కషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్, derive the expression for the intensity of point where the interference of light occurs. సో ఇందులో నుంచి మనం ఓన్లీ ఎక్స్పెక్ట్ చేసేది 4 మార్క్సే కాబట్టి ఆ 4 మార్క్స్ అనేటివి చదవాల్సిన అవసరం ఉంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు దాట్ మనకు హౌ డు యూ డిటర్మైన్ ద రిజర్వింగ్ పవర్ ఆఫ్ ఐ అనే క్వశ్చన్ని డిలీట్ చేశారు. మనకు బాగా అడిగే క్వశ్చన్ అదే ఉంటుండే, కానీ అది ఈసారి డిలీట్ చేశారు. కాబట్టి దాన్ని చదవాల్సిన అవసరం అనేది మనకి ఇప్పుడు ఏమాత్రం లేదు. అండ్ నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. మనకి ఈ వేవ్ ఆప్టిక్స్ తర్వాత వచ్చే లెసన్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి మనం డెఫినెట్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ 2 4 మార్క్స్ క్వశ్చన్ అనేటివి మనం గెస్ చేయొచ్చు. ఇందులో మనకి ఏ వెయిటేజ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ విఎస్ఏక్యూస్ గురించి డిస్కస్ చేస్తే, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి డిస్కస్ చేస్తే మనకు తెలిసిందే, వాట్ ఈజ్ ఛార్జ్ క్వాంటైజ్డ్ అనే క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. ఛార్జ్ క్వాంటైజ్డ్ తెలుసు కదా, వాట్ ఈజ్ ఛార్జ్ క్వాంటైజ్డ్ అంటాడు. ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1 కూలుంబ్ ఛార్జ్. 1 కూలుంబ్ ఛార్జ్లో
ఎన్ని ఎలక్ట్రాన్స్ కన్స్టిట్యూట్ అయి ఉంటాయి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది అదొక క్వశ్చన్. జస్ట్ ఆన్సర్స్ సింగిల్ లైన్ ఆన్సర్స్ ఇందులో ఉంటాయి, మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఇందులో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్క్స్ అంటే ఏంటంటే వాట్ హ్యాపెన్స్ టు ద వెయిట్ ఆఫ్ బాడీ వెన్ ద ఛార్జ్ ఈజ్ పాజిటివ్లీ. వెన్ ద బాడీ పాజిటివ్లీ ఛార్జ్ అయిపోతే బాడీ యొక్క వెయిట్ ఏమవుతుంది అనేది ఒక్కసారి ఇది ఒక క్వశ్చన్ చూడండి. సింగిల్ లైన్ ఆన్సర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని డిస్కషన్ జరుగుతుంది. పాజిటివ్లీ ఛార్జ్ అయితే బాడీ యొక్క వెయిట్ ఏమవుతుంది, బాడీ వెయిట్ ఏమవుతుంది ఇది ఒకసారి చూసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఫోర్త్ మార్క్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఇంకా డిస్కషన్ చేయాల్సిన క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ ఇవ్వాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి కాబట్టి వాట్ హ్యాపెన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకటేమో ఆఫ్డ్ ఉంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏమో సెకండ్ ఇందులో ఏంటంటే డబుల్ ఉంటే ఏమవుతుంది అంటే క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, నోట్ చేసుకోండి. వాట్ హ్యాపెన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 1 అనేది ఆఫ్ అయితే ఏమైతే డబుల్ అయితే ఏమనేది అని క్వశ్చన్ అడగవచ్చు. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ వై. 5th క్వశ్చన్. ఇందులో 2 మార్క్స్ ఎక్కువగా ఉంటాయి, చదవాలి. ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ వై. సో అగైన్ మీకు చెప్తున్నాను, ఈ లెసన్ వైజ్గా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అవి లెసన్ వైజ్గా మీరు ఫాలో అవ్వండి. ఆ లెసన్స్ అన్నిటి కంప్లీట్గా చేస్తున్నాను. మీకు కావాల్సిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు నా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏమేమి చేస్తున్నా అనేది నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు అప్డేట్లో ఉంటాయి. కాబట్టి మీరు నా కంపల్సరీ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. నేను ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ ఏదైనా పెడితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడం, మీరు ఫాలో అవ్వడం అనేది ఈజీగా అవుతుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్ ఏమంటాడంటే స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అనే క్వశ్చన్ అడుగుతాడు. ఈ గాస్ లా యొక్క అప్లికేషన్స్ మాత్రమే డిలేట్ అయినాయి. అందరూ సార్ గాస్ లా డిలేట్ అయింది అంటున్నారు, కానీ కాదు. గాస్ లా యొక్క అప్లికేషన్స్ మాత్రమే మనకు డిలేట్ అయిపోయినాయి, మిగతా అలాగే ఉన్నాయి. చూడండి ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 2 మార్క్స్ క్వశ్చన్ అంటే వెన్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ నెగిటివ్ అండ్ వెన్ ఈజ్ ఇట్ పాజిటివ్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటుంది ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో అనేది క్వశ్చన్. ఒకసారి అది కూడా చూసుకోండి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ ఇందులో మనకి మోస్ట్ రిలేటెడ్ టాపిక్ ఇందులో బాగా ఒకవేళ అడగాలి అనుకున్న క్వశ్చన్ ఏదన్నా ఉంది ఎందులో అని అంటే రిపల్షన్ ఈజ్ ష్యూర్ ఫర్ అంటే కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్ అడగాలంటే రిపల్షన్ ఈజ్ ద ష్యూర్ టెస్ట్ ఆఫ్ ఛార్జింగ్ దెన్ అట్రాక్షన్ వై. రిపల్షన్ ఈజ్ ష్యూర్ ఫర్ ద టెస్ట్ ఛార్జింగ్ ఆఫ్ ది అట్రాక్షన్ వై అనే క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, అదొకసారి చూసుకోండి. దీస్ ఆర్ అబౌట్ ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్స్ లెసన్ లేదా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అని కూడా అంటాం. సార్ ఎలక్ట్రోస్టాటిక్ అంటున్నారు ఏంటి, దీన్ని ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ అని కూడా అంటారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 4th లెసన్ ఇది, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అని కూడా మనం దీని నుంచి గెస్ చేయొచ్చు. అండ్ మనకి ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఏంటి ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో మనకి ఇందులో బాగా తెలిసిన విషయమే మనకి ఏంది, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనే క్వశ్చన్ ఒకటి అడుగుతూ ఉన్నారు, ఇది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి డైపోల్ గురించి సంబంధించి ఉంటుంది కదా, ఇక్కడ రాద్దాం. దిస్ ఈజ్ కూలుంబ్స్ లా అడుగుతాడు. నెక్స్ట్ డైపోల్ అనేది ఈక్విటోరియల్ లైన్ పైన ఉంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ యాక్సియల్ లైన్ పైన ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ క్వశ్చన్ ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. అండ్ ఒకవేళ టార్క్ గురించి అడిగితే డైపోల్ మీద 2 క్వశ్చన్స్ ఉంటాయి, టిక్ చేసుకోండి. ఈక్విటోరియల్ లైన్ ఒకటి అండ్ నెక్స్ట్ యాక్సియల్ లైన్ ఒకటి. క్లియరా? ఈ డైపోల్ గురించి 2 క్వశ్చన్స్, అవి 2 క్వశ్చన్స్ మనకి రిపీటెడ్ క్వశ్చన్స్. అండ్ ఇందులో మనకి ఇంకా అప్లికేషన్ ఓరియంటెడ్గా లేదా ఇంకొక క్వశ్చన్ ఏమైనా అడగాలి అంటే ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్లో ఉన్నప్పుడు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు డైపోల్ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే దాని యొక్క టార్క్ ఏమవుతుంది. ఓకే, డైపోల్ని యూనిఫామ్ క్వశ్చన్ చెప్తున్నాను, చేసుకోండి. డిఫైన్ ద ఈక్వేషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. డిరైవ్ ద ఈక్వేషన్
ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే క్వశ్చన్ మనకు అడుగుతున్న క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 అనుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి కాబట్టి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గాస్ లా యొక్క అప్లికేషన్స్ అవసరం లేదు, కానీ గాస్ లా గురించి 2 మార్క్స్లో అడగవచ్చు, లేదా ఇక్కడ 4 మార్క్స్లో కూడా అడుగుతాడు. స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనే క్వశ్చన్ మనకు అడిగే ఛాన్సెస్ అనేటివి ఇందులో బాగా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఇందులో మనకి ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రావు, 2 మార్క్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఓన్లీ మనం గెస్ చేస్తున్నది ఈ క్వశ్చన్స్ మాత్రమే. క్లియరా? ఓన్లీ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ చదివితే డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అనేటివి గెస్ చేయొచ్చు. ఇంక ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ ఏమీ లేవు. ఓకేనా? సో నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ లెసన్లోకి వెళ్తున్నప్పుడు ఇందులో మనకు నెక్స్ట్ లెసన్ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మనకు తెలిసిన విషయమే. ఇందులో నుంచి మనకు ఓన్లీ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చనే వస్తుంది. వేవ్స్ లెసన్ తర్వాత ఇందులో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇందులోనైనా 2 లాంగ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు, లేదా ఇందులో 1 లాంగ్ ఆన్సర్ ఇచ్చి ఆ వేవ్స్ అనే లెసన్లో నుంచి ఒక 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు. ఎలాగైనా సరే 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కవర్ చేయాలి. కాబట్టి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అంటే మనకి ఇందులో తెలిసింది కిర్చాఫ్ లాస్ గురించి ఉంటాయి. అవునా? కిర్చాఫ్ లాస్ గురించి మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. వాట్ ఈస్ కిర్చాఫ్ లాస్? డిఫైన్డ్ కిర్చాఫ్ లాస్ బై యూజింగ్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఓకే, వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి డిఫైన్ చేయమంటాడు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి మనం పెద్దగా డిస్కషన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ పెద్దగా గెస్సింగ్ క్వశ్చన్సే ఉంటాయి మనకి ఇందులో. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ గురించి మనకు క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటాడు. పొటెన్షియోమీటర్ మీద మనకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేది ఒకటి, టిక్ చేసుకొని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేది ఒకటి. అండ్ నెక్స్ట్ కంపేర్డ్ ఈఎంఎఫ్ సెల్స్ దొరికినాయి. ఈ 2 క్వశ్చన్స్ అనేటివి ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్లో ఒకటేమో వీట్స్టోన్ బ్రిడ్జ్, నెక్స్ట్ పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒకటి, అండ్ పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తూ కంపేర్డ్ ఈఎంఎఫ్ సెల్స్ ఒకటి అనేది ఈ 2 క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి అడగవచ్చు. ఒకవేళ ప్రాబ్లం అడగాలంటే ఎలా అడుగుతాడంటే వీటి మీద ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీద కానీ లేకపోతే ఈఎంఎఫ్ మీద కానీ ఒక చిన్న ప్రాబ్లం మనకు వచ్చిన డెరివేషన్ మీదే ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడు. ఫర్ సపోజ్ E1 E2 బై L1 L2 అనే మనకి రిలేషన్ వస్తుంది కదా ఈఎంఎఫ్ కంపేరింగ్ ఈఎంఎఫ్లో. ఇప్పుడు వీటి యొక్క రిలేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సెకండ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది, లేకపోతే సెకండ్ సెల్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అన్నది ఇట్లా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఈ రిలేషన్ బేస్ చేసుకొని. సో ఇది మనకి ఓవరాల్గా పొటెన్షియోమీటర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి VSAQs కూడా ఇవ్వడానికి కొంచెం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అప్పుడే మనం కంప్లీట్గా అందులోకి వెళ్ళలేము కాబట్టి కొంచెం VSAQs అనేటివి ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆ VSAQs కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఓన్లీ హాఫ్ ఇయర్లీకి మాత్రమే ఇస్తారు, మన ఫైనల్ ఎగ్జామ్స్లో అనేటివి ఉండవు. కానీ హాఫ్ ఇయర్లీ ఇచ్చే ఛాన్సెస్ ఏంటి అంటే చూడండి, డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ కండక్టర్ ఒక క్వశ్చన్. నెక్స్ట్ స్టేట్ ఓమ్స్ లా అండ్ రైట్ ద మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఓమ్స్ లా అనే ఒకటి. నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ డిఫైన్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టివిటీ ఒకటి. ఇవన్నీ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేటివి అప్పుడప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్. 2 మార్క్స్ ఓన్లీ హాఫ్ ఇయర్లీ ఓరియంటెడ్లో అడిగే క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ డిఫైన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్. ఇవి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోతే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కంప్లీట్ చేయలేదు కదా, సారీ. మనం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఈ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం దిస్ ఈజ్ వీ కెన్ కాల్డ్ 7th లెసన్. ఈ 7th లెసన్లో నుంచి మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్కి 2 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తుండొచ్చు. ఒకవేళ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి క్వశ్చన్ 2 మార్క్స్ ఇవ్వకుంటే ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి క్వశ్చన్ 4 మార్క్స్ అనేది గెస్ చేయొచ్చు. 4 మార్క్ ఒకటిగానే గెస్ చేయొచ్చు, లేకపోతే 2 కూడా గెస్ చేయొచ్చు. కాబట్టి ఇందులో నుంచి 4 మార్క్స్ అన్నీ చదవాల్సినవి. కాబట్టి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే 2 మార్క్స్ కంపల్సరీ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని టిక్ చేసుకోండి 1 by 1. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, స్టేట్ యాంపేర్స్ లా అండ్ బయర్డ్స్ సావర్ట్ లా అనే క్వశ్చన్ ఒకటి.
నెక్స్ట్ ఇందులో మనకు బాగా రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్ ఓయిరెస్టెడ్ యొక్క ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది, ఈ సైంటిస్ట్ గురించి ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓయిరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమన్నా ఉంది ఇందులో అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్మీటర్. ఓకేనా, డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్మీటర్ మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంటాడు, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్. ఓకే, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఒకటి. నెక్స్ట్ ఇందులో గాల్వానోమీటర్ మీద ఇంకా 2 క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా టిక్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఇంటూ ఎన్ అమ్మీటర్. హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఇంటూ అమ్మీటర్ అనే క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అదే బేస్ చేసుకొని హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఇంటూ ఏ వోల్ట్మీటర్. ఓకే, గాల్వానోమీటర్ని అమ్మీటర్లో కన్వర్ట్ చేయడం ఎలా, యాజ్ వెల్ యాజ్ వోల్ట్మీటర్లోకి కన్వర్ట్ చేయడం ఎలా అనే క్వశ్చన్ అనేటివి చూసుకోండి. ఓకే, ఇది కూడా సేమ్ రిలేటెడ్, అమ్మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. సో మీకు ఫాస్ట్గా చెప్తున్నాను, కొంచెం క్వశ్చన్స్ టిక్ చేసుకుంటే మనం ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయంటే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ కరెంట్ దట్ కెన్ బి మెజర్డ్ విత్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్. మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ యూస్ చేస్తూ ద స్మాలెస్ట్ మెజర్మెంట్ ఎంత అనేది కనుక్కోమంటారు, అది ఒకసారి చూసుకోండి. అండ్ ఇందులో మనకి ఇంకొక ఈక్వేషన్ బేసిస్లో అడగాలి అంటే ఒక క్వశ్చన్ ఏంటి చూడండి, ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ n టర్న్స్ క్యారింగ్ ఏ కరెంట్ I, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకే, ఇది ఒక క్వశ్చన్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో 2 క్వశ్చన్స్ రావచ్చు అనుకుంటున్నాం కాబట్టి ఈ 4 మార్క్స్ 1 by 1 చెప్తాను, టిక్ చేసుకోండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సవాట్లా, ఇది బాగా రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా, ఇది లేకపోతే మనకి ఇందులో రావాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ లా. ఓకే, బయోట్ సవాట్లా ఒకటి, బయోట్ సవాట్లా. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యాంపియర్స్ లా. ఈ యాంపియర్స్ లా నెక్స్ట్ బయోట్ సవాట్లా అనేటివి బాగా అడుగుతున్న క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ యూజింగ్ బయోట్ సవాట్లా. ఇది ఒక క్వశ్చన్ బాగా అడుగుతున్న క్వశ్చన్, చూసుకోండి. నెక్స్ట్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ ఆన్ యాక్సిస్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ యూజింగ్ బయోట్ సవాట్లా. ఓకేనా, సెంటర్ దగ్గర ఉన్నప్పుడు ఏంటి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ క్వశ్చన్ యాక్సిస్ దగ్గర ఉన్నప్పుడు ఏంటి, బయోట్ సవాట్లా సంబంధించినవి. అండ్ ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్ obtain an expression for the magnetic dipole moment of current loop. ఓకే, డైపోల్ మూమెంట్ అనేది ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అనేది కరెంట్ లూప్లో ఉన్నప్పుడు. ఇది ఒక క్వశ్చన్ టిక్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్సే, మనకు బాగా రిపీటెడ్ క్వశ్చన్స్. ఇంకొకటి ఏమన్నా అడగాలి అంటే ఇందులో చూడండి, ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ కండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇది ఒక క్వశ్చన్ మనకి అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ అనేటివి ఓవరాల్గా మనకి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్లో నుంచి అడుగుతారు. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోయాం. ఈ నెక్స్ట్ లెసన్లో నుంచి మనకి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ గురించి ఇది ఒకటి లెసన్ మనకి లాస్ట్ మిగిలింది. ఈ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనే లెసన్లో నుంచి యాక్చువల్గా బోర్డ్ ఎగ్జామ్లో ఇవ్వాల్సింది ఏంటి అంటే ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చనే, కానీ ఇప్పుడు మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ 1 4 మార్క్స్ అయితే గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామే కాబట్టి 1 4 మార్క్స్ క్వశ్చన్ అయితే గెస్ చేస్తాం. ఫస్ట్ VSAQs మీద ఫోకస్ చేద్దాం, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్లో ఇందులో ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి ఈ VSAQs మీద మనం ఫోకస్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ అనేటివి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మనకి VSAQs గురించి కూడా డిస్కషన్ అనేది కంపల్సరీ అవసరం. సో ఇప్పుడు ఈ ఒక్క లెసన్ డిస్కస్ చేస్తే మనకు హాఫ్ ఇయర్లీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయితే క్వశ్చన్స్ స్టిక్ చేసుకోండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ పోల్స్. వాట్ హ్యాపెన్స్ టు ద ఎర్త్ పోల్స్ దగ్గర ఉన్నప్పుడు కంపాస్ నీడిల్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ శాంపిల్. వాట్ డూ యూ అండర్స్టాండ్
బై ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ శాంపిల్ అనే క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో డిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అవి తీసేస్తున్నాను, అవి కూడా నేను చెప్పట్లేదు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూనిట్స్ రాయాలి, మ్యాగ్నెటిక్ మూమెంట్కి అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్కు యూనిట్స్ రాయాలి, అది ఒకసారి చూడండి, టిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్స్ కంటిన్యూస్లీ క్లోజ్డ్ లూప్స్ వై. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్. మ్యాగ్నెటిక్ లైన్స్ అనేటివి ఎందుకు ఎప్పుడు క్లోజ్డ్ లూప్స్లోనే ఫామ్ అవుతాయి, ఎందుకంటే మ్యాగ్నెటిక్ అనేది మోనోపోల్ అనేది పాసిబిలిటీ ఉండదు, కాబట్టి మనకి ఇందులో అది ఆ క్వశ్చన్ అనేది సింపుల్గా దెర్ ఈజ్ నో మోనోపోల్ ఆఫ్ ది మ్యాగ్నెటిమ్ అని రాస్తే ఒక క్వశ్చన్ అనిపోతుంది. అండ్ ఇందులో ఇంకా అది లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు ఉంటాయి. డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అండ్ డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్. ఓకే, ఈ టూ క్వశ్చన్స్, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అండ్ డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ అనే రెండు క్వశ్చన్స్ మనకి ఇందులో రిపీటెడ్ క్వశ్చన్స్ అనేటివి మనకి ఎప్పుడూ వస్తున్న క్వశ్చన్స్. అండ్ ఇందులో సార్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి ఇందులో అంటే, ఒకవేళ 4 మార్క్స్ ఇవ్వాలి ఇందులో అని అనుకుంటే మనకు చూడండి, ఇందులో ఒక క్వశ్చన్ ఉంటుంది చూడండి, ఈ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసి, ఎందుకంటే 4 మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ లేవు ఇందులో, మ్యాక్సిమం 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ డిలేట్ అయిపోయినాయి కాబట్టి, పారా మ్యాగ్నెటిక్స్, ఫెర్రో మ్యాగ్నెటిక్స్, డయా మ్యాగ్నెటిక్స్ ఇవన్నీ డిలేట్ అయిపోయినాయి కాబట్టి దీని గురించి మనకు చాలా క్వశ్చన్స్ డిలేట్ అవుతున్నాయి. కానీ 4 మార్క్స్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇందులో ఒక క్వశ్చన్ ఉంది, ద ఫోర్స్ బిట్వీన్ 2 మ్యాగ్నెటిక్ పోల్స్ సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ d in air is F. At what distance between them does the force become doubled? ఇది ఒక్క క్వశ్చన్ మనకి బాగా రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్, ఒకవేళ 4 మార్క్స్ హాఫ్ ఇయర్లీ ఓరియంటెడ్లో అడగాలి అనుకుంటే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఇందులో ఏంటి అంటే, obtain Gauss law of magnetization and explain it. మ్యాగ్నెటిజంలో గాస్ లా ఎట్లా అప్లై చేస్తాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇందులో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఉండే ఏంటి, కోయర్సివిటీ అండ్ నెక్స్ట్ రెసిస్టివిటీ ఇవన్నీ ఉంటుండే, ఆ క్వశ్చన్స్ అనేటివి డిలేట్ అయిపోయాయి కాబట్టి మనకు వాటి గురించి డిస్కషన్ అనేది అవసరం లేదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఓన్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, exam preparation. Okay, I hope you all students are got very good information from this video. Thank you so much for watching this video. Okay, and do share to your friends and like చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్ పేపర్స్ నేను 4 మార్క్స్ అవి కౌంట్ చేస్తున్నాను, అవి కంప్లీట్గా నేను గెస్ చేసిన క్వశ్చన్స్ అవి చూసుకోండి ఒకసారి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.